వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగ్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపోటములు పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా ఎప్పటికీ వినిపించే పేరు. ఈ పార్టీ మీది, జగన్ మీవాడు, మీ అన్న మీ తమ్ముడు. తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నారు. 2 సార్లు ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు డిసెంబర్ 21 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఆయన రాజకీయ ప్రస్థానం మరొకసారి చూద్దాం. 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా వైఎస్ జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసి భారీ విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే అదే ఏడాది సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ మరణంతో జగన్కు కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. వైఎస్ జగన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసి పంపించినా అధిష్టానం ఒప్పుకోలేదు. ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టగా జనం నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్రకు కూడా అడ్డు చెప్పింది. దీంతో కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి 2011లో సొంతంగా వైఎస్ఆర్సీపీని స్థాపించారు. తనతో పాటు వచ్చిన 17 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకున్నారు. అప్పుడే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పేరు మారుమోగిపోయింది. కానీ అప్పటి నుంచి రాజకీయంగా జగన్ను దెబ్బతీసేందుకు కేసులు తెరపైకి వస్తూనే ఉన్నారు. ఆయన ఆస్తులపై ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకి గురిచేశారు. వేరే వాళ్ళైతే రాజకీయాలను వదిలేసి దూరంగా వెళ్ళిపోయేవారేమో, కానీ అక్కడ ఉన్నది జగన్. మొండివాడు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా కేసులు ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరణకే గురైంది. ఆయనకు అండగా తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల, భార్య భారతి అప్పట్లో అండగా నిలిచారు. బెయిల్పై విడుదలై బయటికి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ విజయం సాధిస్తారని అందరూ అనుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా అప్పటికే క్రేజ్ ఉన్న ప్రధాని మోదీతో చంద్రబాబు జత కలవడం, అప్పుడే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ వీరికి సపోర్ట్ చేయడంతో జగన్ అప్పుడు అధికారానికి దూరం అయ్యారు. ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు ప్రభుత్వంపై పోరాడారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ టీం సలహాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి జనాల్లోకి దూసుకు వెళ్లారు. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు నడిచి దాదాపు 2 కోట్ల మందిని కలిశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి విడిపోయి సొంతంగా పోటీ చేశాయి. ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా మారు మోగిపోయేలా ఏకంగా 151 సీట్లు సాధించారు. 2019 మే 30న ఏపీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను నవరత్నాల అమలుతో పాటు అనేక సంక్షేమ పథకాలను 2024 ఎన్నికల్లో అదే స్థాయి చెత్త రికార్డుతో దారుణంగా ఓటమి పాలయ్యారు. 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. దీంతో ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నేతగా కూడా అర్హత సాధించలేకపోయారు.
మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. జగన్ ఇప్పుడు దారుణంగా ఓడిపోయాడని, తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీల్లేదంటున్నారు నిపుణులు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందట అంటున్నారు. తమ అధినేత కూడా రెండింతల ఉత్సాహంతో ఖచ్చితంగా పుంజుకుంటారని ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. వైసీపీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నా రాజకీయంగా జగన్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. తన వ్యూహ రచనలకు పదును పెడుతున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా, మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా, ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. జమిలీ గిమిలీ అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది విఎస్టీ న్యూస్ ఛానల్. మరిన్ని మోర్ కంటెంట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు విఎస్టీ న్యూస్. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా.